ఐఎమ్ సారీ. నేనే సారీ చెప్పాలి. దారికి అడ్డంగా పెట్టాను. నోను, తప్పు నాదేలేండి. ముందు వెనక చూసి నడవాలి కదా. అవును, మీరు ఎవరు కొత్తగా వచ్చినట్టున్నారు. యామ్ ఐ కరెక్ట్? అవునండి. స్టేషన్ మా కజిన్ సిస్టర్ రావాలి. మరి ఎందుకు రాలేదో తెలియట్లేదు. పోనీ ఒకసారి ఫోన్ చేయండి. చేశానండి, ఎవరు తీయట్లేదు. డోంట్ వరీ, నేను టాక్సీ పిలుస్తాను, దాంట్లోనే వద్దండి. ఈ టైంలో టాక్సీలో వెళ్ళాలంటే మీకు మరీ భయంగా ఉంటే ఓ పని చేయండి, కాసేపు ఇక్కడే వెయిట్ చేయండి. తెల్లారిపోతుంది, తెల్లారి టాక్సీలో పోవచ్చు. అదే మంచిది అనిపిస్తుంది. ఇంతకు మీ పేరు? నా పేరు మూర్తి. ఎంఏ చదువుతూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. అదంతా ఎందుకులేండి, మీకు అభ్యంతరం లేకపోతే అలా క్యాంటీన్కి వెళ్ళి టీ తాగుదాం ప్లీజ్. ఇందులో అభ్యంతరం ఏముందండి, పదండి. కమా. ఏమండోయ్, స్పెషల్ టీ తాగితే మొత్తంతా వదిలిపోతుంది. టేక్ ఇట్. థ్యాంక్స్. ఏమండి, ఇది చాలా అన్యాయం అండి. అన్యాయమా? ఏమిటండి? నా పేరు అడిగారు, పని అడిగారు, కానీ మీరెవరో ఏమిటో చెప్పనేలేదు. ఇది అన్యాయం కాదండి? ఓ ఐఎమ్ సారీ. నా పేరు ఝాన్సీ. ఈ ఊర్లో ప్రెస్ రిపోర్టర్గా నాకు జాబ్ వచ్చింది. జాయిన్ అవడానికి వచ్చాను. ఏమనయ్యా, నువ్వు చాలాసార్లు ఇలాగే చెప్పావు, చిలక కొట్టని జాంపండు, ఎల కొట్టని అరటిపండు అని. తీరా చూస్తే ఒక చిలకేమిటి, కాకులు, పిచ్చుకలు, ఉడతలు అన్ని కొట్టిన పండుని తేలింది. రాయుడు గారు, ఈసారి చూస్తారుగా వాట్ ఈస్ మిస్టర్ మూర్తి అని. కమాన్, షేర్. సార్, నా మాట అబద్ధమైతే ఈ డాఫర్ వృత్తి నుంచి రిటైర్ అయిపోతాను సార్. చూస్తానయ్యా, నీ మాట ఎంతవరకు నిజం?
సెడ్జీ వా 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 అచ్చా మాల్హాయ్ సరుకు చూస్తే అదిరిపోతారు. మీకు మాట ఇచ్చాను కదా, వెంటనే బయలుదేరి రావాలి. జరూర్ అయ్యే మత్ భూలియే. ఏంటది? ఇంజెక్షన్ ఎందుకు తెచ్చావు? అలసిపోయిన నిన్ను చూసి నీకు సహాయం చేయడానికి, మళ్ళీ నిన్ను మత్తులోకి దింపడానికే. కొత్త కదా, నీకు ఇప్పుడు ఇంజెక్షన్ చాలా అవసరం. వద్దు, నాకు ఇంజెక్షన్ వద్దు ప్లీజ్. నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్నా నేను ఇక్కడి నుంచి వదలను. నీ విలువ నీకు తెలియదేమో కానీ ఒక్క రాత్రికి, ఓన్లీ ఇన్ వన్ నైట్, నీ వల్ల ఎంత డబ్బు సంపాదించానో చూడు. ఈ రోజు నువ్వు నా ముఖాన ఉమ్మేసినందుకు నేనేం బాధపడలేదు. ఈనాడు ఉమ్మేసిన నువ్వే రేపు కస్టమర్స్ ని ఏర్పాటు చేయమని నా కాళ్ళ మీద పడతావు, గుర్తుంచుకో. ఆగు, ఎక్కడికి? పో. ఏయ్, ఒక్కసారి నా చేతిలో పడ్డ ఆడది ఎవరైనా సరే నే వదిలే వరకు నా గుప్పిట్లోంచి పోలేదు. ఏమైనా ఎత్తులు వేసావో నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను, జాగ్రత్త. త్వరగా రా. నాటకాలు ఆడుతున్నావా? లే, నేను లేవలేను, ఓపిక లేదు, కళ్ళు తిరుగుతున్నాయి. ఆహా,
ఈ మాత్రానికే కళ్ళు తిరుగుతున్నాయా నీకు? లేవే. ఏవే, ఓపిక లేదా? పాపం, నోరు మీవే. ఎంతైనా తట్టుకునే బలం ఉందే నీకు. నిన్ను పీల్చి పిప్పి చేసే వరకు నేను వదలనే. Oh